నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆర్సీబీ అయితే వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ కప్ ఫైనల్ గెలుచుకొని విజయం సాధించింది. ఆ తర్వాత విక్టరీ సెలబ్రేషన్స్లో భాగంగా యువత విపరీతంగా రోడ్ల మీదకి వచ్చేసి గందరగోళం సృష్టించారు. ఇక్కడ హైదరాబాద్లో జరిగింది, విశాఖలో జరిగింది, అన్ని చోట్ల ఒకటే తంతు. వాళ్ళు బట్టలు అర్ధనగ్నంగా డాన్సులు వేయటం, తర్వాత కార్ల మీద పబ్లిక్ ప్రాపర్టీకి భంగం కలిగించడం, చాలా అన్రూలీ బిహేవియర్, చాలా అన్సివిక్ బిహేవియర్ గురించి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంది. అంటే దేశం ఎటుపోతుంది, యువత ఎటుపోతున్నారు ఏంటి, దీని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళు యూత్ని ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉంచటం అనేది చాలా క్లియర్గా మార్కెట్ ఎకానమీకి అవసరం. ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉంచాలి వాళ్ళని. ఆ సెలబ్రేటివ్ మూడ్లో ఉంచితే వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు సరుకుని, ఏదైనా కావచ్చు. ఓకే, వాళ్ళు విప్పి పారేసే బట్టల విలువ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అలా అదొక పిచ్చిలో ప్రపంచాన్ని ఉంచటం, పర్టికులర్గా యూత్ని ఉంచటం. మీరు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏమిటి, స్తోమత ఏమిటి అనేది కూడా పట్టించుకోకుండా ఫ్లైట్లో వెళ్ళి చూడాలి అంటే ఫ్లైట్ జర్నీ. ఈ మధ్యకాలంలో యూత్ చాలా వరకు ఈ బస్సుల్లో వెళ్ళటాలు ఇలాంటి వాటిని చాలా చిరాకు పడుతున్నారు. అంటే ఆ మేరకు ఆల్గారిథం అనే దానిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆల్గారిథం రూల్ చేస్తోంది ఈ దేశపు యూత్ని. ఓకే, వాళ్ళు భ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ భ్రమల్లో బతుకుతున్నటువంటి యూత్కి ఏదైనా సెలబ్రేషన్ అయ్యి, ఈవెన్ మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా వాళ్ళ మీదే నడుస్తోంది. అంటే అదొక సెలబ్రేటివ్ మూడ్లో వాళ్ళు వస్తారు థియేటర్కి. వాళ్ళు సినిమా చూడటం కోసం, సినిమా మీద ప్యాషన్తో రారు. ఓకే, వాళ్ళు చాలా క్లియర్గా వచ్చి అక్కడ ఒక హడావిడి చేయటము, వాళ్ళు తినే వ్యవహారంలో కూడా, అంటే తిండికి సంబంధించి కూడా ప్రస్తుతం యూత్ ఎదుర్కొంటున్న చాలా ఆరోగ్య సమస్యలు. ఓకే, చాలా అనారోగ్యం అనేది యూత్లో రావటానికి కారణం వాళ్ళు టైమ్లీ తినకపోవటము. తినే వాటిలో కూడా తినకూడని అంశాలు చాలా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ బాడీలోకి. ఓకే, వెళ్ళిపోతూ రీసెంట్గా నేను ఒక డాక్టర్ని కలిశాను, ఏదో పని మీద కలిస్తే అక్కడ దాదాపు ఒక 7-8 మంది కుర్రాళ్ళు ఉన్నారు పేషెంట్లు. ఏమిటి ప్రాబ్లం వీళ్ళకి అని అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే, వీళ్ళు టైమ్లీ తినరండి, అది అన్యూజువల్గా వెళ్తారు, నైట్ స్ట్రీట్ ఫుడ్, నైట్ ట్రిప్లు, ఇలాంటి గొడవల్లో ఉన్నారు వీళ్ళు. నైట్ లైఫ్ అనేటువంటి పేరుతో వీళ్ళు అర్ధరాత్రి పూట ఎక్కడెక్కడో తిరిగి, ఎక్కడో ఏవో దొరికినవి తినేసి వచ్చేసి పడుకుంటున్నారు. దాంతో లివర్ ఎఫెక్ట్ అవుతోంది. ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు అని చెప్పి, ఈ డైట్ కంట్రోల్ అనేది ఇప్పుడు వాళ్ళకి చెప్పినా ఎక్కుతుందో ఎక్కదో తెలియదు. వాళ్ళు జస్ట్ ఏదో ఒక మెడికల్ అసిస్టెంట్ తీసుకుని దీనిలో నుంచి బయటపడిపోయి మళ్ళీ ఆ నైట్ లైఫ్స్లోకి వెళ్ళిపోవాలి అనే పిచ్చిలో ఉన్నారు వీళ్ళు. అందుకని వీళ్ళని ఎలా మార్చాలో కూడా తెలియటం లేదు అని అందావిడ. దాదాపు అదే కండిషన్లో ప్రపంచం ఉంది. అంటే పేరెంట్స్కి పిల్లలు అర్థం కావటం లేదు, పిల్లలు అర్థం కావడం లేదు, పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియటం లేదు, పిల్లలు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారో తెలియదు, ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. కొడుతున్నారు ఇళ్లలో, పేరెంట్స్ని కొడుతున్న పిల్లలు చాలా పెరిగారు ఈ మధ్యకాలంలో. ఈ ఆల్గారిథం రూల్డ్ వరల్డ్లో వాళ్ళ కోరికలకి తల్లిదండ్రుల ఆదాయాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. జూబ్లీ హిల్స్లో మనకి బంగ్లా ఎందుకు లేదు, నువ్వు సంపాదించలేకపోయావు, నీ ఇన్ఎఫిషియన్సీ అని తండ్రుల్ని కొడేస్తున్నారండి. ఒక సాధారణ జీవితం కూడా ఉంటుంది ఈ ప్రపంచంలో అని అనుకోవడం లేదు. కారణం ఏంటంటే ప్రతి పేరెంట్ వాళ్ళ స్థాయితో సంబంధం లేకుండా చదువు ఉంటే చాలు, పిల్లలు ఏదో వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతారు అనే భ్రమల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చటం అనేది వీళ్ళ లైఫ్కి ఇబ్బందికరంగా మారుతుందేమో అనే భ్రమలో వీళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా కానీ ఒక కార్పొరేట్ స్కూల్లో చేరుస్తున్నారు. చేర్చిన దగ్గర నుంచి రన్నింగ్ మొదలవుతుంది.
పిల్లలు వాళ్ళని అక్కడ కంఫర్ట్గా ఉంచటం కోసం వీళ్ళు చాలా అప్పులు చేస్తారు. ఓకే. ఈ సందర్భంలో వాళ్ళు ఒక కొత్త వరల్డ్లోకి ఎంటర్ అవుతారు. ఆ కొత్త ప్రపంచంలో వాళ్ళకు వచ్చే కొత్త స్నేహాల్లో నుంచి చాలా ఫాల్స్ వాల్యూస్ వాళ్ళ బుర్రలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఈ ఫాల్స్ వాల్యూసే జీవితపు విలువలుగా స్థిరపడిపోతాయి వాళ్ళకి. స్థిరపడిపోయి ఆ కళ్ళజోడులోంచి ప్రపంచం చూస్తారు వాళ్ళు. ఎడ్యుకేషన్ అయిపోగానే ఇమ్మీడియట్గా ఆస్ట్రేలియానో స్విట్జర్లాండో వెళ్ళిపోవాలి కదా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, నేనేంటి ఇక్కడ ఉన్నాను, ఎందుకు ఉంచారు నన్ను ఇక్కడ అని కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. ఒక 20 lakhs ఇవ్వు, నేను సరదాగా అలా వరల్డ్ టూర్ చేసి వస్తాను, ఈ లోపల నువ్వు జూబ్లీ హిల్స్లో ఒక బంగ్లా కొను. ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు పిల్లలు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తే వస్తాయి అనేది కూడా మినిమం సెన్స్ ఉండటం లేదు వాళ్ళకి. సంపాదించటం కోసం ఎంత కష్టపడాలి అనేది అందులోకి వెళ్ళటం లేదు. ఎప్పుడైతే ఈ చిరాకు మొదలవుతుందో దాని నుంచి డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఒక పిచ్చిలోకి వెళ్ళి వాళ్ళు చాలా దారుణాలు చేసేస్తున్నారు. అంటే ఈజీ మెథడ్స్, మనీ ఎర్న్ చేయడానికి చాలా ఈజీ మెథడ్స్లోకి వెళ్ళిపోయి ఎవరినైనా చంపేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. క్రైమ్ చేయడానికి కూడా పెద్దగా సంకోచించటం లేదు. ఏదో పద్ధతిలో ఒక క్రైమ్ చేసేసి కొంత డబ్బు తీసుకుని మనం పక్కకి వెళ్ళిపోవాలి అనే ధోరణి. అలాగే ఒక ప్రాపర్ ఎంప్లాయ్మెంటు, ఒక ప్రాపర్ ఎదుగుదల, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి, దానిలో ఒక చిన్న స్థాయిలో మొదలు పెట్టాలి, ఇంటి నుంచి క్యారేజ్ తీసుకెళ్ళాలి, సిటీ బస్ ఛార్జీల వరకే డబ్బులు తీసుకోవాలి, పాస్ తీసుకుని బతకాలి. ఇదంతా 80-90ల నాటి యూత్ యాటిట్యూడ్. ఇప్పటి యూత్ అలా లేదు. వీళ్ళు కాలేజీలో చేరగానే బైక్ అడుగుతాడు, వీడేదో తిప్పలు పడి ఒక బైక్ అంటాడు, అది కాదు నాకు హ్యాడ్లీ డేవిడ్సన్ కావాలంటాడు. అక్కడి నుంచి అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు, దాని రేట్ ఎంతో తెలియదు ఈ తండ్రికి. వాడు ఏదో ఒక 50,000 అడుగుతాడు, 50,000తో అయిపోతుందేమో అనుకుంటాడు. వాడు అక్కడ కట్టి ఈఎంఐ అంటాడు, ఆ ఈఎంఐలు కట్టాలి. లేదు మా ఫ్రెండ్స్ అందరూ కారులో వస్తున్నారు కాలేజీకి, నేనేమిటి ఈ దిక్కుమాలిన బైక్లో పెడుతున్నాను. బైక్ ఉండాలి, ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళటానికి బైక్ ఉండాలి, కానీ కనీసం ఒక కారు కూడా ఉండాలి కదా. మీరు ఎందుకు ఒక 5 lakhs ఇవ్వండి, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అని చెప్పి ఈఎంఐల మీద ఇంకో కారు తీసుకుంటాడు. ఇలా పిల్లల టార్చర్, పిల్లల్ని పెద్దవాళ్ళు భరించలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ బర్డెన్గా మారిపోతున్నారు. ఆ బర్డెన్గా మారిన యూత్ వీధుల్లోకి వచ్చి వాళ్ళకి ప్రతిదీ సెలబ్రేషనే. వాళ్ళు సెలబ్రేషన్ కానిదేమీ లేదు. వాడికి బాధ్యతల్లోకి ఎంటర్ కావాలంటే భయం, బాధ్యతలు భుజాన్ని వేసుకోవాలంటే భయం, వాడి సమస్యలు వినటానికి భయపడతాడు, వినడు. ఆ పిచ్చిలో ఉన్నంతసేపు వాడికి ప్రపంచంతో లింక్ ఉండదు. అందుకని మీకు డ్రగ్ కన్సంప్షన్ కానీ లేకపోతే లిక్కర్ కన్సంప్షన్ కానీ బీభత్సంగా పెరగటానికి కారణం ఇది. రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లే వాళ్ళు. రియాలిటీ నుంచి హైడ్ అవటం కోసం విచిత్రమైన ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. ఆ విచిత్ర ప్రపంచాలు వీళ్ళు కల్పిస్తున్నారు. అది డ్రగ్స్ రూపంలో కల్పిస్తున్నారు, లిక్కర్ రూపంలో కల్పిస్తున్నారు. దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవటానికి ఇలాంటి గోళలు. ఇప్పుడు యువత ఇంత పెడదారి పట్టడానికి దీంట్లో ప్రభుత్వాల పాత్ర ఎంత ఉంది? ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యువతని జనరల్గా బిజీగా పెడుతుంది, వాళ్ళకి ఏదో పని చూపించడం, ఆ పనిలో ఎంగేజ్ అవుతారు. కానీ ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది దేశంలో ఇప్పుడు ప్రస్తుతం చాలా పీక్ లెవెల్లో ఉంది. ప్రభుత్వాలు దాన్ని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలని కూడా యూత్ అనుకోవడం లేదనే విషాదం అర్థం కావట్లేదు వీళ్ళకి. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనే పేరుతో చెప్తున్నటువంటి ఉద్యోగాల్లోకి వెళ్ళే యువత కొంత ఉంది, కానీ సైకలాజికల్ గా యూత్ దెబ్బతిని ఉంది. ఎందుకంటారు సైకలాజికల్ గా ఎందుకు దెబ్బతింటారు? మిస్ మేనేజ్మెంట్, ఫాల్స్ వాల్యూస్. ఈ ఫాల్స్ వాల్యూస్ అన్ని మార్కెట్ ఎకానమీ ఎక్కిస్తుంది. ఆల్గారిథం రూల్ చేస్తోంది ప్రపంచాన్ని. ఆల్గారిథం మీరేం తినాలో చెప్తుంది, ఏం తాగాలో చెప్తుంది.
ఎక్కడ పడుకోవాలో చెప్తుంది, ఎవరిని అభిమానించాలో చెప్తుంది. కాబట్టి మీ బతుకులు అక్కడ ఉన్నాయి. ఓకే. దాని నుంచి యూత్ని బయట వేసే ప్రోగ్రామ్ ఏదన్నా గవర్నమెంట్కి ఉందా? మార్కెట్ ఎకానమీ విషపు దాన్ని ఏమిటంటారంటే గౌరుల కింద చిక్కుబడి ఉన్నారు వీళ్ళందరూ. అది నిజం. ఓకే. మీరు చాలా పేటల్లోకి వెళ్ళి పేరెంట్స్ని అడగండి, ఎక్కడికైనా వెళ్ళండి. అంటే ఒక హై క్లాస్ మాత్రమే వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి పిల్లలు అందట్లా, పిల్లల ఆలోచనలు అందట్లా. నాకు చాలా బోరింగ్గా ఉంది, ఒక 2 days అలా అవుటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను అంటాడు. కొడుకో కూతురో ఆ మాట అంటుంది. ఏమిటా అవుటింగు అంటే ఏదో స్వగ్రామానికి వెళ్ళటం అవుటింగ్ అనుకునేవాళ్ళు ఒక దశలో. స్వగ్రామానికి వెళ్ళటం అంటే వాళ్ళ పుట్టిన గ్రామానికి వెళ్ళి 2 రోజులు ఆ పొలాల్లో తిరిగేసి వచ్చేసి హ్యాపీ అనుకునేవాళ్ళు ఒక దశలో. అవుటింగ్ అనగా అది. ఇప్పుడు అవుటింగ్ అన్న తర్వాత వాడు సరదాగా స్విట్జర్లాండ్ వెళ్ళొస్తాను, అలాగే అక్కడ ఏదో ఒక బెలూన్లో ఎక్కితే అది ఎక్కడికో అలా గాలిలోకి తీసుకెడుతుంది, ఒక ఇలాంటివేవో వాడికి అందులో వచ్చేస్తాయి. అడ్వెంచర్స్ తాలూకా ఇవి వస్తాయి ఆల్గారిథంలో, అవి రిపీటెడ్గా వస్తాయి. ఓకే. అది 15వ తారీఖుతో ఎండ్ అయిపోతుందట. నేను వెళ్ళి కనీసం దానిలో పార్టిసిపేట్ చేసి ఆ ఎంజాయ్మెంట్ కూడా మీరు నాకు కల్పించలేరా? ఇదే మీ బతుకు అంటాడు వాడు. కనీసం సరదాగా అవుటింగ్కి వెళ్ళటానికి ఒక 5 లక్షలు ఇవ్వటానికి చచ్చిపోయేవాళ్ళు మీరు పిల్లల్ని ఎందుకు అంటున్నారు? మీరు కనకండి, మీరు చచ్చిపోండి, నన్ను కూడా చంపేయండి అనే లెవెల్కి డిస్కషన్ తీసుకెళ్తే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏం డైలాగో అర్థం కాని పరిస్థితి వెతుకులాడుకుంటున్నారు. ఓకే. ఇది చాలా ఇళ్లలో జరుగుతోంది. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వైలెన్స్ పెరిగింది, సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగాయి, సైకియాట్రిక్ పేషెంట్లు పెరిగారు యూత్లో. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండవు, అంటే ఫిజికల్గా ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యం డిస్టర్బ్ అయి ఉంటుంది, వాళ్ళ లివర్లు సరిగ్గా పనిచేయవు, వాడికి రకరకాల జబ్బులు వచ్చేస్తాయి చాలా చిన్న వయసులోనే, హాస్పిటల్ ఖర్చులు, దాంతోపాటు వీడి రోజువారీ ఖర్చులు. ఆ డాక్టర్ని కూడా వీడు మామూలు వైద్యానికి వెళ్ళడు, మామూలు వైద్యం కోరుకోరు వీళ్ళు. హాస్పిటల్ అంటే వీళ్ళ అంబియన్స్ వేరు, వీడి మనసులో ఉండే అంబియన్స్. మీరు తీసుకెళ్ళి నిమ్స్లోకో తీసుకెళ్ళినా వాడు యాక్సెప్ట్ చేయడు. ఓకే. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేరాలి, ఇది నా నేను చచ్చిపోతుంటే నన్ను కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళవా, నువ్వు యశోదాకి తీసుకెళ్ళవా, నన్ను చంపేస్తావా ఇక్కడే అంటాడు. అది సెంటిమెంట్. ఓకే. ఇమ్మీడియట్గా ఎక్కడో చోట అప్పు చేసి తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడి నుంచి వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని మొదలు పెట్టేసి వాళ్ళ దోపిడీ వాళ్ళు మొదలు పెట్టేస్తారు. కార్పొరేట్ స్కూళ్ళు దోచేస్తాయి పిల్లల పేరు చెప్పి, కార్పొరేట్ ఆసుపత్రులు దోచేస్తున్నాయి పిల్లల పేర్లు చెప్పి, సైకియాట్రిస్టులు దోచేస్తున్నారు పిల్లల పేర్లు చెప్పి. పిల్లలు అనే మాట వింటే చచ్చిపోతున్నారు పేరెంట్స్, ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారు పిల్లల వలన. ఓకే. పిల్లల్లో ఇలాంటి డెల్యూజన్స్, ఇలాంటి ఒక మేనిక్ బిహేవియర్కి సోషల్ మీడియా ఎంతవరకు కారణం అంటారు? సోషల్ మీడియాని విడిగా చూడొద్దండి. సోషల్ మీడియా ఎమర్జ్ కావటం వెనకాల ప్రభుత్వాలకు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఓకే, స్టేట్కి ఒక ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కోసం సోషల్ మీడియా పెట్టారు. ప్రజల బుర్రల మీద కంట్రోల్ కోసం సోషల్ మీడియా వచ్చింది. ఓకే. బుర్రలో ఏం ఆలోచిస్తున్నాయో వాళ్ళు తెలుసుకుంటారు. ఇది 2-way వర్క్ ఉంటుంది. ఓకే. ఈ 2-way వర్క్లో 1-way వర్క్ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ ఆలోచన స్థాయి ఏమిటి, వీళ్ళు దేని పట్ల అవర్షన్ కలిగి ఉన్నారు, దేని పట్ల అనురక్తి కలిగి ఉన్నారు, వీళ్ళ రుచులేంటి అభిరుచులేంటి అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత మీరు ఫేస్బుక్లో ఒక పెసరట్టు గురించి చాలా అడ్మైర్ అవుతూ ఒక పోస్ట్ పెడితే మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఏది నొక్కినా పెసరట్టు వస్తుంది. అక్కడ ఆ పెసరట్టు ఎక్కడ దొరుకుతుందో చెప్తుంది, అది ఎన్ని రకాలుగా దొరుకుతుందో చెప్తుంది, అక్కడ మీరున్న చోటు నుంచి ఎంత దూరంలో ఏ రకమైన పెసరట్టు దొరుకుతుందో చెప్తుంది. అక్కడికి వెళ్ళి అది తింటావా చస్తావా అని తగులుకుంటుంది, చంపేస్తుంది మిమ్మల్ని. ఇది ప్రపంచం.